హాయ్ అందరికీ. ఈరోజు ఏ న్యూస్ పేపర్‌లో చూసినా నాకు తెలిసి పద్మ అవార్డ్స్ 2026 అనేది హైలైట్ టాపిక్ ఉండొచ్చు. నాకు తెలిసి అన్ని హెడ్‌లైన్స్‌లో పద్మశ్రీ ఎంతమందికొచ్చింది, పద్మభూషణ్ ఎంతమందికొచ్చింది అనే దాని గురించే టాప్ సెర్చ్ ఉండొచ్చు. అండ్ ఈ అవార్డ్స్ అనేటివి మన కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓన్లీ ఈ పద్మశ్రీ అవార్డ్స్ అనే కాదు. ఏ అవార్డ్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 23 సుభాష్ చంద్రబోస్ జయంతి పరాక్రమ్ దివస్ సందర్భంగా ఒకరికి పరాక్రమ్ అవార్డు ఇచ్చారు. అదైనా గానీ ఇలాంటివి ఇంకేముంటాయి రామన్ మెగసెసే అనే అవార్డ్స్, నోబెల్ అవార్డ్స్ ఇలాంటి ప్రతి ఎగ్జామ్‌లో 1-2 మార్కులు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఏదైనా టాపిక్ వార్తల్లో ఉన్నప్పుడు దానికి ఓన్లీ కరెంట్ సిట్యుయేషనే కాకుండా దాని హిస్టరీ అంటే ఏ సబ్జెక్ట్‌కి లింక్ అయ్యి ఉంది ఈ అవార్డ్స్ అనేది. దాని నుండి మన క్వెషన్‌లు ఎట్లా వస్తాయి అది కూడా చూడండి. ఎందుకంటే ఈ టాపిక్ ఇప్పుడు మనకు ప్రెజెంట్ హెడ్‌లైన్స్‌లో ఉన్నప్పుడు దాని నుండి ఓన్లీ ఇప్పుడు ఉన్న టాపిక్‌ని అడగరు. దాని పాస్ట్, దాని హిస్టరీ ఏమున్నది అక్కడి నుంచి అడుగుతారు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, అంటే ఎన్ని అవార్డ్స్ ఇస్తారు పర్ ఇయర్‌కి, ప్రైజ్ మనీ ఎంత అనే దాని గురించి క్వెషన్స్ వస్తాయి అన్నట్టు. ఫస్ట్ పద్మ అవార్డ్స్ హిస్టరీ గురించి చూద్దాం. మన ఇండియాలో ఇచ్చే అవార్డ్స్‌లో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వచ్చేసి అది భారతరత్న. భారతరత్న అనేది రేర్‌గా ఇస్తారు. అంటే కొన్ని ఇయర్స్‌లో ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు. లాస్ట్ ఇయర్‌లో అయితే అనౌన్స్ చేయలేదు. ఈ ఇయర్‌లో హోప్ చేద్దాం అనౌన్స్ చేస్తారని. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్‌లో కూడా మనకు 3 అవార్డ్స్ ఉంటాయి. ఒకటి విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మశ్రీ అనేది లోయెస్ట్, దాని తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత పద్మవిభూషణ్. ఆ 3 అవార్డ్స్ గుర్తుంచుకోండి. అండ్ ఈ అవార్డ్స్ అనేవి ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి అంటే 1954 ఇయర్ నుండి స్టార్ట్ చేసిళ్ళు. అండ్ ఈ అవార్డ్స్‌ను ప్రతి ఇయర్ ఎవరు అనౌన్స్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ ఇది మనకు టాపిక్‌లోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారో దాన్ని కూడా చూసుకోండి. అమిత్ షా గారేమో ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి కన్సర్న్ మినిస్టర్. అండ్ నెక్స్ట్ ఇది ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేస్తాడు. అంటే దాన్ని 2 రోజుల ముందు కావచ్చు, ఒక రోజు ముందు కావచ్చు. ఈ ఇయర్ నిన్న అనౌన్స్ చేసిళ్ళు January 25. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ 120 కంటే మించి ఇవ్వకూడదు. అండ్ ఈ ఇయర్ ఎన్ని ఇచ్చిళ్ళు? ఈ ఇయర్‌కి 131 ఇచ్చిళ్ళు. 131 ప్రైజ్ ఇచ్చి 131 అంటే 121కి ఎక్స్ట్రా, అందుకనే పక్క మెన్షన్ చేసిన. వితౌట్ అంటే ఫారినర్స్ను చనిపోయిన పోస్ట్ హామస్లీ చనిపోయిన వాళ్ళని లెక్క చేయకుంటే అప్పుడు 120 ప్రైజెస్ మించకూడదు. దానికన్నా తక్కువ ఉన్నా ఏం కాదు కానీ. నెక్స్ట్ ఇవి ఏ ఫీల్డ్లో ఇస్తారు మనకు నోబెల్ ప్రైజ్ అనేది. నోబెల్ ప్రైజ్ అనేది ఒకటి ఆర్ట్స్, రెండోది సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సివిల్ సర్వీస్ అండ్ అదర్స్. ఈ కేటగిరీస్లలో మనకు పద్మ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ పద్మశ్రీ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమొచ్చిందంటే మనకు పద్మభూషణ్ విత్ ఇన్ కౌంట్ ఉంటాయి కాబట్టి పద్మ విభూషణ్ అండ్ రేర్గా పద్మభూషణ్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా ఫేమస్ పర్సనాలిటీస్ అయితే. ఓకే. అండ్ ఈ పద్మ అవార్డ్స్ నుంచి మనకు పాలిటీ నుండి ఒక కాన్సెప్ట్ లింక్ అయి ఉన్నది. అదేంటంటే ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 అంటే ఏంటిది మనకు? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అంటే ఈ అవార్డ్స్ ఉంటాయి కదా, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేది మన టైటిల్స్ లెక్క మనం వాడుకోకూడదు. అది 1996లో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిక్లేర్ అయింది. అందుకనే అది కూడా ఓన్లీ ఎక్సెప్ట్ మిలిటరీ, అకాడమిక్. ఇప్పుడు మిలిటరీ పరమవీర చక్ర అవి యూజ్ చేసుకోవచ్చు టైటిల్స్. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఉంటాయి కదా, బీటెక్, బీఏ, బీకామ్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. అవి మించి ఈ భారతరత్న ఇవన్నీ మన టైటిల్స్ లేక యూజ్ చేసుకోకూడదు. ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ 2026 గాను 131 మెంబర్స్కి మనకు పద్మ అవార్డ్స్ ఇచ్చిళ్ళు. దాంట్లో పద్మ విభూషణ్ 5 అండ్ పద్మభూషణ్ 13, రిమైనింగ్ అన్ని పద్మశ్రీ. అండ్ వీటిలలో కూడా మనం మ్యాక్సిమం గుర్తుంచుకోవాల్సింది ఎవరంటే ఒకటి పోస్టమస్లీ అంటే రీసెంట్గా చనిపోయిన పర్సనాలిటీస్. అండ్ నెక్స్ట్ ఎవరైతే మన స్టేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు తెలుగు స్టేట్స్ ప్రజెంట్ మన స్టేట్ ఎగ్జామ్లలో తెలుగు స్టేట్స్ పర్సనాలిటీస్ ఇంపార్టెంట్. అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, క్రికెటర్, స్పోర్ట్స్ సంబంధించిన కానీ వీళ్ళు ఇంపార్టెంట్. ఈ సంవత్సరం గాను స్పోర్ట్స్ నుండి ఎవరెవరికి వచ్చిందంటే విజయ్ అమృత్రాజ్, ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. నెక్స్ట్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ సవితా పూనియా. రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ మనకు క్రికెట్కి సంబంధించిన వాళ్ళు, ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ సవితా పూనియా మనకు హాకీ ఉమెన్ గోల్ కీపర్. ఈమె మ్యాక్సిమం న్యూస్లో ఉన్నది, ఈమె కూడా ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురికి పద్మశ్రీ వచ్చింది.
నెక్స్ట్ పద్మ విభూషణ్ వచ్చిన 5 మెంబర్స్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒకరు వచ్చేసి ధర్మేంద్ర సింగ్ గోయల్ గారు. ఆయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఆర్ట్స్‌కి సంబంధించి ఈయనకు పద్మ విభూషణ్ వచ్చింది. నెక్స్ట్ కేటీ థామస్, ఈయన కేరళకు సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా పద్మ విభూషణ్ వచ్చింది. ఈయనకు పబ్లిక్ అఫైర్స్‌లో వచ్చింది. నెక్స్ట్ ఎన్ రంజన్, ఈయనకు ఆర్ట్‌లో వచ్చింది. ఈయన ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి పి నారాయణ్, ఈయనకు లిటరేచర్‌లో వచ్చింది. ఈయనది కేరళ. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ విఎస్ అచ్యుతానందన్, ఈయనే పోస్టామస్లీ, ఈయన చనిపోయినాక వచ్చింది. ఈయన ఒకరిని గుర్తుపెట్టుకోండి. అంటే పద్మ విభూషణ్‌లో ఈయన ఒక్కడు మాత్రమే పోస్టామస్ పర్సన్. ఈయన కేరళ నుండి వచ్చింది. ఈయనకు పబ్లిక్ అఫైర్స్ నుండి వచ్చింది. ఈ 5 పర్సనాలిటీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు స్టేట్ల గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు స్టేట్స్‌లలో తెలంగాణలో 7 మెంబర్స్‌కి వచ్చింది అండ్ ఆంధ్రాలో 4 మెంబర్స్‌కి వచ్చింది. ఈ 11 మెంబర్స్ అనేది మనకు స్టేట్ ఎగ్జామ్ సంబంధించి వీళ్ళ నేమ్స్ ఇంపార్టెంట్. సెంట్రల్ వాటికైతే వీళ్ళ నేమ్స్ అవసరం లేదు. జస్ట్ నెంబర్ ఇంపార్టెంట్. అంటే ఏ స్టేట్ నుండి ఎన్ని వచ్చినాయి అనేది. నెక్స్ట్ స్టేట్ ఎగ్జామ్ సంబంధించి పద్మభూషణ్స్‌లో ఒక పర్సనాలిటీ ఉన్నాడు, నోరి దత్తాత్రేయ అనేది. ఈయనే ఇండో అమెరికన్. ఈయన బార్న్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది అండ్ హీ ఈస్ ప్రజెంట్ వర్కింగ్ యాజ్ అడ్వైజరీ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆన్కాలజిస్ట్ చేసిండు అండ్ స్పెషలిస్ట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ తెలంగాణ అండ్ ఏపీ నుంచి వచ్చిన పద్మశ్రీ వచ్చిన పర్సనాలిటీస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ తెలంగాణ నుంచి 7 మెంబర్స్ వచ్చాయి. దాంట్లో గాను ఫస్ట్ వచ్చేసి శ్రీ చంద్రమౌళి గడ్డమంగ్యు. ఈయనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చింది. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆకాష్ మిసైల్ సిస్టమ్ డెవలప్ చేసే స్టేజ్లో, డెవలప్మెంట్ స్టేజ్ నుండి డిప్లాయ్మెంట్ స్టేజ్ వరకు ఆపరేషన్ సింధూర్లో భాగమైండు. అందుకనే ఈయనకు వచ్చింది. నెక్స్ట్ మిస్ దీపికా రెడ్డికి వచ్చింది. ఆమెకు ఆర్ట్లో వచ్చింది. ఈమె క్లాసికల్ డ్యాన్స్ను ప్రమోట్ చేయడం ఆ ఫీల్డ్లో ఈమెకి ఇచ్చారు. నెక్స్ట్ గూడూరి వెంకట్రావు, ఈయనకు మెడిసిన్లో వచ్చింది. ఈయన స్పెషలిజం ఏంటంటే ఈయన మైక్రో ఎన్క్యాప్సులేషన్ డివైస్ ఫర్ డయాబెటీస్ అనే దాని మీద వర్క్ చేసిండు. నెక్స్ట్ ఫోర్త్ పర్సనాలిటీ వచ్చేసి కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన సైంటిస్ట్. ఈయనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అవార్డు వచ్చింది. ఈయన దేని మీద వర్క్ చేసిండంటే వర్క్ ఆన్ క్రిటికల్ మినరల్స్, డిఫెన్స్ అండ్ స్పేస్ అప్లికేషన్ మీద వర్క్ చేసిండు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి కుమారస్వామి తంగరాజ్ గారు. ఈయనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే వచ్చింది. ఈయన సిసిఎంబి సైంటిస్ట్. ఈయన దేని మీద వర్క్ చేసిండంటే పాపులేషన్ జెనెటిక్స్ అండ్ ఇండియన్ పాపులేషన్ హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్ వర్క్ చేసిండు. నెక్స్ట్ పాలకొండ విజయ ఆనంద్ రెడ్డి. ఈయనకు మెడిసిన్ విభాగంలో వచ్చింది. ఈయన దేని మీద వర్క్ చేసిందంటే ఫస్ట్ పెరిపెరేటివ్ బ్రెయిన్ ఇంటెస్టినల్ ఇంప్లాంటేషన్ మీద వర్క్ చేసిండు. నెక్స్ట్ 7th వచ్చేసి రామ్ రెడ్డి మామిడి. ఈయన ఒక్కడు మాత్రమే, ఈయనకు అదర్స్ కేటగిరీలో వచ్చింది అండ్ పోస్టామస్లో వచ్చింది. అంటే తెలంగాణలో ఒక పర్సన్ మాత్రమే పోస్టామస్లో వచ్చింది. అది ఆయన కొంచెం అంటే ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. రామరెడ్డి మామిడి. ఈయన దేని మీద వర్క్ చేసిందంటే ఉమెన్ డైరీ అండ్ కోఆపరేటివ్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ మీద వర్క్ చేసిండు. ఇవి తెలంగాణ పర్సనాలిటీస్. నెక్స్ట్ ఆంధ్ర గురించి చూస్తే ఆంధ్రలో 4 మెంబర్స్కి వచ్చింది. 4 మెంబర్స్లో ఇద్దరికి సినిమాటిక్ పర్సన్స్కే వచ్చింది. మనకు రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా, ఆయనకు వచ్చింది. గడ్డే బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయనకు ఆర్ట్స్లో వచ్చింది. నెక్స్ట్ మాగంటి మురళీమోహన్, ఆయన కూడా సినిమా చేసిండు. ఆయన నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అవి చేస్తాడు. ఆయనకు కూడా ఆర్ట్స్లో వచ్చింది. నెక్స్ట్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు పంతులు, ఆయన దేంట్లో వచ్చిందంటే ఆర్ట్స్లో వచ్చింది. ఈయన కీర్తనలు అవి ఉంటే ఆయన ఒక క్లాసికల్ వోకలిస్ట్. నెక్స్ట్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, ఈయన లిటరేచర్లో వచ్చింది. వేదిక్ స్టడీస్ భాగంగా. ఇవి ఈ 11 మెంబర్స్ అనేది మన స్టేట్ ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకు సెంట్రల్కి ఏవి ఇంపార్టెంట్, స్టేట్కి ఏవి ఇంపార్టెంట్ అనేది క్లాసిఫికేషన్ నేను చెప్పిన మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఎవ్రీవన్.